49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా అంటుంటారు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని. అంటే ఎలాంటి ఆసరా లేని వాడిని ఆ దేవుడే కాపాడతాడని కదా. అది నిజంగా ప్రాక్టికల్గా సాధ్యమా రమగారు? ప్రాక్టికల్గా సాధ్యం కాదు, కానీ మనం ఒక నమ్మికతోటి ఉంటాం చూడు, అప్పుడు సాధ్యం. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్న జీవాలే ఉన్నాయా అన్నీ లోకంలో? లేవు కదా. అమ్మా నాన్నలు లేకుండా అమ్మా నాన్న నుంచి తప్పిపోయినవో, బయటికి వెళ్ళిపోయినవో, బలవంతంగా తీసుకెళ్ళిపోబడినవో, ఏదైనా ప్రమాదానికి లోనైనవో జంతుజాలము బతికేస్తుంది, మానవులు బతికేస్తారు. అంతే అంతే. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని పేరెంట్స్ నుంచి సెపరేట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళే పారిపోయిన వాళ్ళు, వీళ్ళే వదిలేసిన వాళ్ళు, వీళ్ళు కొట్టుకు చచ్చి పిల్లలు అలోలక్షణాన్ని అఘోరించేవాళ్ళు, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆసరా లభిస్తుందమ్మా. ఏదో ఒక రూపంలో వస్తుందంటారా? నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉండడు. నాకెవడు చేస్తాడు, నన్ను ఎవడు చూస్తాడు అని ప్రశ్నిస్తూ ఉన్నామనుకో, మనకి ఎవరు దొరకపోవచ్చు, దొరికిన దాన్ని కూడా అది భగవంతుడని మనం నమ్మకపోవచ్చు. మనం నమ్మం. మనకేదో సహాయం వచ్చింది, నేను అదేదో బ్రహ్మాండం పగలదీసా కాబట్టి ఇది వచ్చింది అనుకుంటాం. అది నిజంగా దేవుడని మనం నమ్మలేకపోతాం. కానీ అలా కాకుండా నేను ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు, నాకు రావాల్సిన భగవంతుడు సహాయం చేయనే చేస్తాడు అని ఏ సహాయము ఆశించకుండా తమ దారిన పని తమ చేసుకునే వాళ్ళని వెనకాల ఒక చెట్టు నీడ కాపాడుతూనే ఉంటుంది. దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు నాకు ఏదో ఒక రూపం. ఇవాళ చేయకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అని నమ్మేవాడికి సహాయం లభిస్తుంది, తిరగబడేవాడికి కూడా లభిస్తుందమ్మా. మన చూడు, సహాయం అంటే ఏమిటి? ఏదో ప్రమాణ పగలు తీసి ఒక వస్తువు తీసి ఇవ్వడమా కాదు. నువ్వు తాగడానికి నీళ్లు, నువ్వు తినడానికి తిండి, నువ్వు పీల్చడానికి గాలి, నువ్వు నుంచోడానికి నేల, అంతే, నీడ, ఇవన్నీ కూడా ఎవరో ఇచ్చేవే మనకి. అవునవును. వీటిలలో ఏ ఒక్కటి మనంతటా మనం సంపాదించుకునేవి కాదు. అలా వనగూడి వస్తాయి మన దగ్గర. ఇవన్నీ నువ్వు సంపాదించుకుంటావు, తిండి నీళ్లు సంపాదించుకోవాలి. మరి గాలి అది సంపాదించుకోమే, అది మనం సంపాదించుకోం, ఉంటుంది సహజంగా. అది సహజంగా ప్రకృతిలో ఉంటుంది. నీకు ఎన్నాళ్ళు ఊపిరిలుంటే అన్నాళ్ళు నీ వంతు ఊపిరి నీకు ఇస్తూనే ఉంటాడు భగవంతుడు, నువ్వు ఎంత చేసుకొస్తే అంత. అవునా కాదా? ఇది మెట్ట వేదాంతంగా తోస్తుంది. సరిగ్గాను మనం ఆలోచిస్తే, మనం గట్టిగా ఆలోచిస్తే ప్రాణాయామాల్లో ఒక విధానం ఇది. నువ్వు ప్రాణాయామాన్ని కూర్చున్నావు, నీకే సహాయము లభించట్లేదు, నిన్ను ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తోంది నీకు. ఒక్క 5 నిమిషాలు ఆలోచించు. చిన్నప్పటి నుంచి నీకు ఎన్నిసార్లు హెల్ప్ లభించింది, ఎన్నిసార్లు నువ్వు హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి నీ పక్కన నుంచున్నారో గుర్తు చేసుకుంటే నువ్వు లెక్క పెట్టలేవు తెలుసా, ప్రతివాడును. అదేవిధంగా లెక్కపెట్టు, నువ్వు ఎన్నిసార్లు సహాయం చేసావు నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవ్వరికీ ఏ సహాయమూ చేయలే, అయినా దేవుడు నీకు గాలి ఇస్తూనే ఉన్నాడు. ప్రపంచానికి నువ్వే మేలు చేయలే, ఓ మొక్క పెట్టా, ఓ బావి తవ్వలా, ఓ ఎవరికి సహాయం చేయలే, అయినా నీ వంతు గాలి, నీకు కావలసిన నీడ భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. అవునండి. ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. ఒక చిన్న చందమామ కథ ఉంది, సాధు రక్షణ అని. భగవంతుడు సాధువుల్ని రక్షిస్తాడు, ఎవ్వరికీ ఏ కీడు చెయ్యని వాళ్ళని. వాళ్ళ కర్మవశాత్తు ఏదైనా ప్రమాదానికి లోటైనా అతను లాగుతాడు బయటికి. వాళ్ళ చిన్న కథ చాలా బాగుంటుంది, పిల్లలకి తప్పకుండా చెప్పాలి. మనం కూడా మన గుండెల మీద మనం చేసుకుని మనం ఎవ్వరికీ ఏ కీడు చేయలేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే, దేవుడా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నా వల్ల ఎవరికి కీడు జరిగిందో వాళ్ళకి నేను మేలు చేస్తా ఈసారి అని ప్రామిస్ చేసుకో. నువ్వు సాధువు అయిపోతావు, నిన్ను రక్షిస్తాడు భగవంతుడు. సాధు రక్షణే భగవంతుని యొక్క తక్షణ కర్తవ్యంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో కథ. పూర్వం ఒక పట్టణానికి దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేదట ఊరి బయట. దాంట్లో పెద్ద తొర్ర ఉండి, ఆ తొర్రలో భరద్వాజ పక్షి ఒకటి గుడ్లు పెట్టిందట. భరద్వాజ పక్షి అంటారు, భరత పక్షి భరద్వాజ పక్షి అని చెప్తారు, పెద్ద పక్షి అన్నమాట. అయితే ఈ భరద్వాజ పక్షి ఉన్న చెట్టు దగ్గర ఒక లేడి ఒకటి అమాయకంగా గంతులేస్తూ తిరుగుతూ ఉండేది. అది మందలోంచి విడిపోయింది. ఆ పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తాగి అక్కడక్కడ గడ్డి మేసి వచ్చి ఈ చెట్టు దగ్గర తిరుగుతూ ఉండేది. లేళ్ళు నడుస్తూ కదులుతూ ఉంటాయి.
చీకటి పడ్డాక పడుకుంటాయి. అయితే ఈ పక్షి ఏం చేసింది, ముందు గుడ్లు పెట్టింది. గుడ్లు పిల్లలయ్యాయి. గుడ్లు ఉన్ననాళ్ళు ఏం చేసేది, ఆ గుడ్ల మీదే కూర్చుని ఉంటుంది తల్లి, అంతే కదా, పొదుగుతూ ఉంటుంది. అవును. గుడ్లు పిల్లలయ్యేసరికి పిల్ల అవ్వగానే దానికి ఆహారం కావాలి. ఈ పక్షులు రోజు ఆహారానికి పరిగెడతాయి. ఇది ఆహారానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కనపడిన వేటగాళ్ళని చూసి ఇటు వచ్చి ఈ లేడీ చెప్పింది తినేస్తాం, జాగ్రత్తగా ఉండు, నేను వచ్చేటప్పుడు చూసిన వేటగాళ్ళు ఎవరైనా నిన్ను చూస్తే నిన్ను పట్టేస్తారు, ముందు కొట్టేస్తారు, పట్టేయడం సంగతి ఎట్లా ఉన్నా, పట్టేది ఎందుకు, కొట్టడానికే కాదు, జాగ్రత్తగా ఉండు, ఇలా అన్ని చోట్ల ఓపెన్ ప్లేసుల్లో తిరగబోక అని. అయితే ఈ లేడీ సన్నగా నవ్విందిట. నవ్వి పిన్ని అందనమాట. రాస్తారు చందమామ కథలో అది. చాలా సంతోషం, నువ్వు ఎంత బాగానో చెప్పావు, అయినా నేను ఎవరిని ఏం చేశానని ఎవరైనా నన్నేం చేస్తారు, దేవుడు చూడ్డు, సాధురక్షణే కదా దేవుడు చేసే పని, నేను ఎవరిని ఏమీ చేయను, ఎవరు నన్ను అలా ఏం చేయరు, పర్వాలేదులే, నువ్వు ధైర్యంగా ఉండను. ఆ భరద్వాజ పక్షి ఈ పిచ్చి లేడి కూనను చూసి జాలి పడుతూ మెల్లిగా త్వరలోకి వెళ్ళిపోయింది. ఆ పక్కన ఉన్న పొదలో ఒక పాము ఉంది, అది వికవికా నవ్విందిట. ఆ పక్క ఇంకో తేలు కూర్చుందిట. ఏంట్రో అన్నయ్య అంతంత నవ్వొచ్చింది అంటే, చూడు ఆ భరద్వాజ పక్షి అదేదో పెద్ద పుడింగిలాగా ఈ లేడీకి సలహా చెప్తోంది, వేటగాళ్ళు వస్తారు నిన్ను పట్టుకుంటారు, నీ పిచ్చిది, రేపు జరగబోయే సీనే దానికి తెలీదు అంది, విషయమే తెలీదు అనేసరికి తేలింది. ఏమిట్రో ఏం చేయబోతున్నావు, ఏముంది, 4 పిల్లలను వదిలిపెట్టి పక్షి రోజు వెళ్ళిపోతుంది, 4 పిల్లలు మనకు ఒక పూట భోజనం, రేపొద్దున అదెటు వెళ్తుంది, మనం ఎటు వెళ్తాం. భరద్వాజ పక్షులు చూస్తే పొడి చేస్తాయి పాముల్ని, పెద్ద పక్షి అది, రేపొద్దున అదెటు వెళ్ళిపోతుంది, నేను ఇటుకు చెట్టు ఎక్కేస్తా, ఎక్కితే ఏముంది, 4 పక్షులు ఒకసారి తినేస్తే అయిపోయినట్టే, పిల్లల్ని తింటే ఎంతో బాగుంటాయి. తనకి రాబోయే కష్టాన్ని గురించి తెలుసుకోకుండా లేడి కూనకి ఏదో వస్తుంది అనుకుంటుంది, ఎవరినైనా చూస్తే లేడి పారిపోతుంది, పక్షి పిల్లలు ఎక్కడికి పారిపోతాయి మనల్ని చూసి, అదే కదా అనేసరికల్లా ఈ తేలంది, ఏమిటో రేపు ఏం జరగనుందో మరి, అది లేడికి జాగ్రత్త చెప్పడం ఏమిటో, దానికి ఇది హెచ్చరిక పంపించడం ఏమిటో అని తేలు తన దారిని తనిపోయింది. మర్నాడు తెల్లవారింది, భరద్వాజ పక్షి దాని దారిన వెళ్ళేసరికల్లా ఏమైంది, నిజంగానే వేటగాళ్ళు వచ్చారు. హాయిగా చెట్టు కింద కాళ్ళు చాపుకుని కూర్చున్న లేడిని చూడగానే వేటగాడు బాణం వేశాడు. సాయంకాలం అయింది, భరద్వాజ పక్షి వచ్చింది. ఈ లేడి వెంటనే లేచి, పిన్ని పిన్ని నువ్వు చెప్పినట్టే వచ్చారమ్మా వీళ్ళు వేటగాళ్ళు, పెద్ద బాణం వేశాడు కానీ నాకు తగల్లా, ఏమైందో నాకు తెలీదు, వాడు పారిపోయాడు, బాణం ఎట్టిపోయిందో అని అనగానే, అమ్మో బాణం నా పక్షి పిల్లలు తగిలిందేమో అని భరద్వాజ పక్షి ఒక్క పరుగున తొర్ర దగ్గరికి పరిగెత్తింది. పరిగెడితే ఏముంది, ఆ తొర్రకి పక్కన చెట్టు మొదలకి గుచ్చుకుని ఇంత పెద్ద పడగ విప్పిన పాము, దాని పడగలుంచి నాటుకున్న బాణము కనపడ్డాయి. ఏం జరిగింది అంటే, వేటగాడు వచ్చాడు, ఆ దారే పోతున్న తేలు ఇతను ఇట్లా గురిపెట్టంగానే వాడి మీద తేలు మీద వేశాడు, అది కాటేసింది. అది కాటేయగానే అది గుచ్చుకునే సరుకులు కెవ్వమన్నాడు, ఈ వేస్తున్న బాణం అలా అయింది. లేడి మీద పడవలసిన బాణం చెట్టు మొదలకి గుచ్చుకుంది. ఆ మొదట్లో అప్పుడే పైకి పాకుతూ పడగ విప్పి పాకుతున్న పాము పడగలు దిగిపోయింది. అది పాము పోయింది, పక్షులు రక్షింపబడ్డాయి, లేడీ రక్షించబడింది. ఎలా, తేలు వలన, తేలు వల్ల, ఆ తేలు రూపంలో. ఇప్పుడు తేలుకి భక్షితో కానీ పాముతో కానీ వీటితో లేడీతో కానీ పోనీ ఆ వేటగాడితో కానీ దానికి ఏ సంబంధము లేదు. భగవంతుడు దాని రూపంలో వీటిని రక్షించాడు. మనం అప్పుడప్పుడు నయం అక్కడ అదేదో అయింది కాబట్టి మనం అక్కడ బతికిపోయామనుకోమా, అవునవును, అలా చేస్తాడు భగవంతుడు, అలా రక్షణ లభిస్తుంది. లేడీ సంతోషంగా ఉంది, భరద్వాజం నయం, ఈ పాము కాస్తుంటే పిల్లల్ని పొట్టను పెట్టేసుకునేది అని అనుకొని ఇక ఆ తర్వాత వీటికి వెళ్తారు. ఇంకా వేటగాడు ఆ పక్కకి రాలి, ఆ రోడ్డు అంతా దారంతా తేళ్లున్నాయి, తేలు కొండి అడవి తేళ్లు కనుక పడితే ఎన్నాళ్ళో తీపుగా ఉంటుంది, నడవలేకపోతారు. కొంతకాలం గడిచాక పక్షులన్నీ ఎగిరిపోయినాయి, అక్కడ నేస్తాలు ఎవరు లేక లేడు కూడా తన దారి మార్చుకుంది. కథ కంచికి మనం ఇంటికి. ఎంత చక్కని నీతిరామ్ గారు, ఖచ్చితంగా పిల్లలకి చెప్పాల్సిన స్టోరీ కదండి. నమస్తే. నమస్తే.